బడికైనా హాస్టల్కైనా పిల్లగాళ్ళు ఎందుకు పోతారులా? నీ కథ మంచిగానే ఉన్నదేంది బుజ్జి, బడికి ఎందుకు పోతారు, చదువుకోనికి పోతారు అని అంటారు కదా. కానీ ఇయ్యాల రేపు చాలా ఈ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో పిల్లగాళ్ళకు పాఠాలు చెప్పాల్సింది పోయి వాళ్ళతోనే అడ్డగోలు పనులు చేపిస్తున్నారు కొందరు సార్లు మేడంలు. చిన్న పిల్లలతోని అండ్ల పోను బడి పిల్లగాళ్ళతోని పనులు చేపియద్దనే సోయి కూడా లేదట కొందరికి. మరి గా ముచ్చటేందో అరుచుకొని దుర్పాన్రి. పిల్లగాళ్ళని చూసిండ్రా వరుసగా కూసోని రొట్టెలు ఎట్లా చేస్తున్నారో, బల్లె ఆటల పోటీలతో పాటు రొట్టెలు కూడా తయారు చేసుడుగిన నేర్పిస్తున్నారు కావచ్చని అనుకునేరు. కాదుల్లో వంట మనుషులను పెట్టకుండా బల్లె పిల్లగాండ్లతోనే వెట్టి చాకరీ చేపిస్తున్నారట గిట్లా. నెల్లూరు జిల్లా గండిపాలెంలున్న గురుకుల బల్లె స్టడీ అవర్ల కదా లైన్లో ఊసోబెట్టి చదివిపించినట్టే పిల్లగాండ్లతోని టీచర్లు రొట్టెలు చేపిస్తున్నారట. మరి వంట మనుషులకు ఇచ్చే జీతం పైసలు వాళ్ళే మింగుతున్నారో లేకపోతే పోరగాన్లే తినబట్టే గాళ్లతోనే పనులు చేపియాలి అని అనుకున్నారో గాని కొన్నొద్దుల కానుంచి పొద్దుగాల 3 గంటలకు పిల్లగాండ్లను లేపి మరీ గీతిరిగా వంట పనులన్నీ చేపిస్తున్నారట. ఇక ముచ్చట మీద వాళ్ళ అయ్యవలు గరమైనా కూడా ప్రతి ఐతారం పిల్లగాండ్లతోనే పనులు ఏపిచ్చుడే అని చెప్తున్నారట టీచర్లు. పిల్లగాండ్లు ఇంట్లుంటే అదో పని ఇదో పని అని సగ్గా చదవరని హాస్టల్ ఎత్తే గడ మా పోరగాండ్లతోని గీతిరిగా వెట్టి చాకిరి ఏపించుకుంటా మా పోరగాండ్ల చదువులను ఆగం చేస్తున్నారని గరమైతున్నారు చాలా మంది తల్లిదండ్రులు. మరి చదువుకునే చిన్న పిల్లగాండ్లతోని గీతిరిగా పనులు చేపిస్తున్న హాస్టల్ వార్డెను టీచర్ల మీద కూటమి సర్కారోళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలే. మరి ఇంట్లో కూసొని అయితే ఇంట్లోతోని బాధ, పర్మిట్ రూమ్లో కూసొని అయితే సుట్టు అంగడంగడి, పోనీ బార్లకో పబ్లకో పోయి తాగుదామంటే బడ్జెట్ ఎక్కువ. గందుకే చాలా మంది చెట్ల పొంటి రోడ్డు పక్క పొంటి అడ్డ వేసి తాగుతుంటారు. కానీ పోలీసు వాళ్ళకు దొరికి అటెనక పరిశాన్ అవుతుంటారు. ఇగో గీడ కూడా కొంతమంది గట్లనే దొరికితే కోర్టు ఎంత ఎరైటీ శిక్ష వేసిందో మీరే చూడుండ్రి. వీళ్ళందరి చూడిర్రే చేతుల ప్లకార్డులు పట్టుకొని నడి రోడ్డు మీద ఎత్త నిల్చున్నారా. బండ్లు రువ్వడిగా నడపద్దని ఒకలు, హెల్మెట్ లేకుండా నడపద్దని ఇంకొకలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపద్దని ఒకలు, మందు తాగి బండ్లు నడపద్దని ఇంకొకలు. వీళ్ళందరికీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారంటే జాతీయ రోడ్డు భద్రతా దినోత్సవాల పేరు మీద అవగాహన సదస్సు పెట్టారు కావచ్చు అని అనుకునేరు. కాదు మందుబాబులకు కోటేసిన శిక్ష అన్నట్టు ఇది. నంద్యాల జిల్లా అవకులున్న గీ మందుబాబులకు ఆడున్న కోర్టు గీ తీరుగా ఎరైటీ శిక్ష వేసింది అన్నట్టు. మందుబాబుల కోసం స్పెషల్గా సర్కారు వాళ్ళు వైన్స్ల కాడ పర్మిట్ రూమ్లు పెట్టినా కూడా, బార్లు పబ్లకు పర్మిషన్లు ఇచ్చినా కూడా వీళ్ళందరూ బాధ్యత లేకుండా పబ్లిక్ ప్లేసులలో కూర్చొని తాగుతున్నారట. ఇక ఏడ జాగ దొరకనట్టు రోడ్ల మీదనే తాగుతుంటే పోలీసులకు దొరికిర్రట. అందుకే అందరినీ అరెస్టు చేసి కోర్టుకు తీసుకపోతే 47 మందికి ఏడేడ తాగిర్రో ఆడికి పోయి గీ తీరుగా ప్లకార్డులు పట్టుకొని పొద్దు మాపు ర్యాలీ తీయాలని ఆర్డర్ వేసిందట కోర్టు. అయ్యో ఎందుకే అన్నది మీకు గింత తిప్పలా? మంచిగా ఇంట్లోనో పర్మిట్ రూములలోనో కూర్చుంటే అయిపోవు కదనే. ఇప్పుడు చూడుర్రి మందిలో తాగిన పాపానికి ఊరంతా ప్లకార్డులు పట్టుకొని తిరగబడితిరి అని అంటున్నారు వీళ్ళని చూసిన వాళ్ళు. కానీ అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టే మంది బాబులకు ఎన్ని పరిశాన్లు చూడుర్రి పాపం. ఆ పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఓ పరి అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎవడన్నా ఉన్నాడా చెర్లా? ఎవరు లేనట్టే ఉన్నాడుగా. ఇదే సంతిగా. అరే వా, చెర్ల చేపలు శంగుని ఎగురుతానే కదా. ఇవాళ ఎత్తనన్నా చేసి 1 కిలో చేపలన్నా పట్టుకొని అవతల పడాలి, పులుసు పెట్టుకోవాలి. ఆగో గా చెట్లకి ఎందుకు అయినవే? గా చెట్లు చేమలల్లా పురుగు పూసి ఉంటది, మళ్ళీ నీకు ఈత కూడా చక్కగా రాదు. ఎవ్వలేని అలా గా చెట్ల చేపలు పట్టుడు ఏమందామని పోయినావు చెప్పు. అబ్బర కొడుక, నేను ఎవరి కంటనైతే పడద్దు అనుకొని తప్పించుకుంటా అత్తన్నో ఆడికి కోండ్రిసి మొక్కం దాని కంట వన్నే పడ్డా. ఓ విజయ్, ఇలా నేను వార్తలు తీసుకొచ్చేటట్టు లేదు, నువ్వే ఏదో ఒక వార్త చదువుకొని నేను ఏరే పని మీద ఉన్నా. గట్లెట్లా కుదురుతుంది? నువ్వు మంచిగా చెర్లలో చేపలు పట్టి ఇంటికి పోయి పులుసు పెట్టుకొని తింటుంటే నేను నీ వంతు వార్తలు చెప్పాలనా? అసలుకే కుదరది, నువ్వు వార్తలు పట్టుకరాపో. అరే గట్టిగా మొత్తుకోకే కుక్క చెవులదానా. ఎవరి నేనేది ఉంటే ఇటు మొక్కని అత్తాడు. జరసేపు ఆగు, కూర మందం చేపలు పడ్డాక నేను పోయి వార్త తీసుకొస్తా. కానీ అగ్గో ఎవరన్నా ఇంటరు అంటున్నావంటే కొంపదీసి నువ్వు గా సెర్లే దొంగతనంగా చేపలు పడుతున్నావా ఏంది? ఏ నల్లి కుట్ల దాని చెవుల్లో అయితే పడద్దు అనుకున్నావు, దాని చెవుల్లో పడ్డది. ఇది కుక్కలు ఎక్కడే మురుగుతాంటది. గుజ్జి నీకు దండం పెడతా, జర్ర సేపు సైజు కూర మందం 4 జల్ల పిల్లలు పడ్డాయి అనుకో, నేను బయటికి వెళ్తా. కానీ
అప్పటిదాకా ఎవ్వరు రాకుండా జరసేపు నువ్వు కావాలుండు. అంతలా అయితే నీకు నీ పట్టణానికి పులుసు పంపిస్తాను, చేపల పులుసు. సిగ్గు శరం ఉండాలి ముసలోడా. దొంగతనంగా షెర్ల చేపలు పట్టేదే కాక ఇంకా నన్ను కావాలుండు అంటున్నావా? లే నుంచి ఓ నీ నోట్ల పొక్కుల పోసావా కూర్చోను కదనే, నువ్వు కావాలుండకుంటావా కానీ ఎందుకంత కుక్క లెక్క మొరుగుతానువే. నువ్వు ఇంతలు వీకు లేకుండా నీ వార్తలు నువ్వు చదువుకో. నేను నన్ను చేపలు పట్టుకున్నాకనే అత్త. ఏడికి పోయేది? అయినా 100 రూపాయలు పెడితే కిలో చేపలు వస్తాయి అంగట్లా. గసొంటిది గవ్వటిని దొంగతనం చేసేది అందుకోయినావా నువ్వు? వావ్, నీ అర్ధ కిలో మేకప్ ముఖాన్ని చూసి వాడు ఎవడో 100 రూపాయల కిలో చేపలు ఇస్తాడు కావచ్చు. ఆయమన్న చేపలే కిలోకు 200-300 రూపాయలు ఉన్నాయి. ఎరికేనా ఇప్పుడు మార్కెట్లో? ఆ ఏందో కోళ్ళకు అడ్డమైన ఏదో ఐరస్ సోకి రోగాలు వచ్చి పాడైతున్నాయట కదా. అప్పటి సంధి ఎవ్వరు చికెన్ సెంటర్ కు పోయి చికెన్ కొడతాళ్ళు, చేపలకు సై అంటాళ్ళు. ఎవ్వరు చూడు చేపలే వండుకొని తింటారు. ఎరికేనా నీకు? అరే మార్కెట్లో మస్తుగా దొరుకుతున్నాయట కాదే చేపలు. దొరుకుతానాయి కానీ మంది కూడా గంటే ఎగబడతారు. చూస్తానవా నువ్వు? ఎవ్వరు చూడు చేపలనే మంచిగా గోలించుకొని తింటారు కానీ చికెన్ మాత్రం మూతికాడికి కాదు కదా, కనీసం దాని వాసన కూడా చూస్తలేరు. చీచి అని దూరం కొట్టుకుంటారు. అవునే తాత, చికెన్ సెంటర్ వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా గటు ముఖాన్నే పోతలేరు జనాలు. అవునవును, కొంతమంది కోళ్ళ ఫారాల యజమానులు జనాలలో ఉన్న ఈ భయాన్ని పోగొడదామని తిరిగిన చికెన్ పకోడీ, ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇస్తామని చెప్పంగానే జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడి గుంజుకొని తిన్నారు. అదే చికెన్ సెంటర్లలో పోయి పైసలు పెట్టి కొనుక్కోర్రా నాయన అంటే ఈ రోగాలు వస్తాయి అట అని ఎవడు చికెన్ సెంటర్లో ముఖాన్నే చూస్తలేరు. జనాలు చూడికి ఎత్త తయారైలో పిరిగెత్తందంటే ఫిరాయిలు కూడా తాగేటట్టున్నారు జనాలు చల్లకుండా. పుణ్యానికి వచ్చిన చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదట నానే. ఏందో ఏమో గి జనాలు. దేశ బల్డి పూలు ఎక్కడిది, గిల్డి పూలు ఎక్కడిది పిల్ల. చికెన్ కూరని తీసుకొచ్చి గంజలు వేసుకొని గట్టి మంట మీద ఉడికించుకొని తినేదింటే దాంట్లో ఉన్న గిరీములు అన్నీ సచ్చి పీకుతాయట. ఎరికేనా? మరి జనాలు ఎందుకు ఇంతగానో భయపడతారో ఏమో నాకైతే అర్థమైతలేదు. గంతగానో నీతులు చెప్పే నువ్వు మరి గా చికెన్ ఏదో తెచ్చుకొని వండుకొని తినక ఈ చేపల దొంగతనానికి ఎందుకు వచ్చినావు చెప్పు? కర్మనే అంత నా కర్మ. ముసలిది మంది మాటలు పట్టుకొని చికెన్ కూరని ఇంతకడ రానిస్తాందే. అదేందో రోగాలు వస్తానే అట అడ్డమైన ముసలాడా నువ్వు ముక్క కూర తీసుకొచ్చినావు నీ మూతి పళ్ళు రాలుతాయి అని బెదిరిస్తాంది. కనీసం మటన్ కూరనన్నా తీసుకొచ్చుకుందాం అనుకుంటే అబ్బా కొడుకో దాని ధర కొండ మీద కూర్చున్నది. 1/4 కిలోకే 400 రూపాయలు అట్టగా మేము తీసుకొచ్చుకొని తినేటట్టు ఉన్నదా? ఇక చేపల మార్కెట్కి పోయి చేపలు తెచ్చుకుందాం అంటే ఎనుకోనికి చేప ఈక కూడా దొరుకుతలేదు. ఇక నాకెడ దొరుకుతాయి? అందుకే ఇగో ఇట్లా చేపలు పట్టుకొని పోయి తిందామని వచ్చిన. ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా దండం పెడతా. సరే గాని ఆగో గా కట్ట మీద నుంచి వెళ్ళి ఎవరో అత్తానులే చూడో పారి. ముసలాడా ఏం చెప్తాను? ఏం లేదు చిన్న, ఈ చెర్ల చల్లగున్నది కదా అని కచ్చి కూర్చున్నా గంటే. ఇది గాలం ఎందుకారా వచ్చిదే కచ్చే ఈడు ఉంటే ఆటలు ఆడుకుంటారా నీళ్ళల్లా. చెర్ల చేపలు పట్టుకుంటా గాలం పట్టుకొని నువ్వు బాగా నీతులు చెప్తాను. ముసలాడా గ్రామ పంచాయతీ కాదు. అరే ఓ అన్న, మా తాత గాలం వేసిన ముచ్చట నిజమే గాని ఒక్క చేప కూడా వల్లేదే. కావాలంటే నువ్వే చెక్ చేసుకో. దేశ ఆగు అలకదక్కదానా. అరే నేను గాలం వేసి చేపలు పచ్చింది అని నువ్వు చూసావు అని అన్ని పుట్టకూర ముచ్చట చెప్తాను. నీ అలక ఆయన నువ్వేదో గల్ల పచ్చి బాగా నిలుగుతాను. నేను చెర్ల చేపలు పట్టంగా నువ్వు చూసినావు అరా. ఆయన నేను చేపలు పట్ట మరి ఏం బిక్తావు నువ్వు? నా తప్పేంద్రా తిండి మందం చేపల కోసం వస్తే ఒళ్ళు అయిపోయా కదా. నాకు ఈ చేపలు దేవద్రా నాయన కొన్నొద్దులు కౌసు ముట్టుకోకుండా నేను ఉంటారా. చూసినా అరులా బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ దుకాణాలు చిన్న పోయినాయి. ఇక మటన్ ధర అయితే కొండెక్కి కూసున్నది. అందుకే చాలా మంది చేపలకే పడ్డారు. అయితారం వచ్చిందంటే చాలు చేపల మార్కెట్ల కాడ జాతర సాగుతున్నది. కానీ బర్డ్ ఫ్లూ భయానికి చికెన్ ప్రియులు చికెన్ తినకుండా ఎట్లుంటున్నారో ఏమో పోన్రి. ఇక తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలల్లా మళ్ళొక చిన్న బ్రేక్. అమ్మ బాబోయ్, ఇదేందయ్యో ఇది? చేప కింగ్ ఫిషర్ లైట్ బీర్ తాగుతుంది. మరి షెర్ల నీళ్లు దాగి దానికి కూడా బోరు కొట్టిందో ఎట్లనో. గీ అన్న బీర్ కిస మూతికాడ పెట్టంగానే మందు బాబులు కదా గుట్ట తాగినట్టే ఇంకింత ఒయ్యుండ్రి అనుకుంటా లొట్టలేసుకుంటా మరీ తాగుతున్నది. ఎంత ధూప మీద ఉన్నదో ఏం పాడో పాపం. పందెం కోళ్ళకు కదా మందు తాగిపిచ్చినట్టే గీ చేపకు బీర్ తాగిపిస్తున్నాడంటే చేపల నడిమిట్లా ఈత పోటీలను గిన ప్లాన్ చేసిండో ఎట్లనో గాని గీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కళ్ళు తాగిన కోతి అంగడంగడి చేసినట్టు బీర్ తాగిన గీ చేప నీళ్ళలో కొయ్యి ఇంకెంత అంగడి చేస్తుందో ఏం పాడో అని అంటున్నారు కొందరు.
నీ అవ్వ అసలుకే బీర్ల రేట్లు అడ్డగోలు పెరిగి తాగుదామా వద్దా అని చాలా మంది రందితోనుంటే గీ అన్న శాపకు బీరు తాగిపిస్తున్నాడంటే గీ అన్న గుండె ఎంత పెద్దదిరా అని కామెంట్లు పెడుతున్నారు ఇంకొందరు. మొత్తానికి బీరు తాగిన శాపగా గీ శాప చరిత్రలకెక్కింది పోన్రి. ఇదేందయ్యో ఇది కొత్త కారును షెత్తేసే బండ్లేసిండ్రని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటేందంటే ఇంటామె మీదున్న పాయిరంతోని ఒగన్న గీ కారును కొన్నాడట. ఇక వాలంటైన్స్ డే రోజు గీ కారుకు ఎర్ర రిబ్బన్ కట్టి తీసుకుపోయి ఇంటామెకు గిఫ్ట్ ఇచ్చిండట. ఇక కారు ఇంటామెకు అస్సలకే నచ్చలేదట. నాకు ఈ కారు అద్దే అద్దు అని భార్య మంకు పట్టు పట్టే వరకు నీ అవ్వ ఎంతో ప్రేమతోని 27 లక్షల కారును నీకోసం తెస్తే నచ్చలేదంటవా అని బగ్గ కోపం వచ్చి ఇక కారును గిట్ల చెత్త బండ్లేసిండట. రష్యా దేశం మాస్కోలో జరిగింది ఇది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు వీడెవడో కొత్త కారును చెత్తలేసిండని చూసినోళ్ళందరూ పరిశాన్ అవుతుండ్రు. మరి అటెన్కకి కారు మున్సిపాలిటీలో తీసుకుపోయినరో లేకపోతే అన్న మనసు మార్చుకొని ఇంటికి పట్టుకుపోయిండో గాని మనతాన్నే కాదు భార్య బాధితులు దునియా మొత్తం బగ్గనే ఉన్నట్టున్నారు కదా అని కామెంట్లు పెడుతున్నారు గిది చూసినోళ్ళు. కొన్నొద్దుల కాన్నుంచి పంటలకేసే యూరియా దొరుకుతలేదని మస్తుగా తిప్పలు పడుతున్నారు కదా తెలంగాణ రైతన్నలు. ఇక పంట పొట్ట దశలుండే వరకు యూరియా కోసం సొసైటీల కాడ అరిగోస పడుతున్నారు. గిట్లా బయట దుకాణాలల్లా యూరియా బత్తాలు దొరకకపోయే వరకు సొసైటీల కాడికి లైన్లు కడుతున్నారు. ఆగో చూసినా అరుల్లా సొసైటీ తెరవక మున్పే ఆడికచ్చి చెప్పులను వరుసగా ఎట్లా పెట్టిండ్రో సొసైటీకి వచ్చే బత్తాలు కూడా తక్కువనే వస్తున్నాయి. మళ్ళా మనిషికొకటే బత్తా అనే వరకు ఇంట్లున్నోళ్ళందరూ సొసైటీల ముంగట్నే పడిగాపులు కాస్తున్నారట. గిట్లా కరీంనగర్ జిల్లాలో కానొచ్చింది ఇది. గిది ఒక్క జాగలనే కాదు సొసైటీలున్న ప్రతి జాగల గిదే నడుతున్నదట. ఇప్పుడు పొట్ట దశలున్న పంటకు ఎరువు లేకపోతే ఆరుగాలం కట్టబడ్డదంతా నీళ్ల పాలైనట్టేనని తిండి తిప్పలు లేకపోయినా మంచిదేనని గీ తీరుగా సొసైటీల ముంగట ఎదురు చూస్తున్నారట రైతులందరూ. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు చెయ్యిపాటి పాలన వచ్చిందంటే గంతే. ఇక ఇత్తునాలు ఎరువుల కోసం సొసైటీల ముంగట రైతన్నలందరూ లైన్ల నిల్చోవాల్సిందే. గిసొంటి ఎన్ని మలకల చూడలేదు అని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. మనుషులు కదా తప్పిపోతే ఫ్లెక్సీలు పోస్టర్లు కొట్టిపిచ్చినట్టే గిడ చూడుండ్రి పిల్లి మిస్సింగ్ అని ఎట్లా కొట్టిపిచ్చిండ్రో. పిల్లి పేరు రంగు ఎత్తు వివరాలన్నీ రాసి పెట్టిండ్రు. ఎవరికన్నా కనిపిస్తే ఫోన్లు ఎయ్యుండ్రని నెంబర్లు కూడా పెట్టి ఊరంతా పోస్టర్లు వేసిండ్రట. గిట్లా ఇగో చూసిండ్రు కదా పోట్వల కనబడుతున్న గీ పిల్లే తప్పిపోయింది. జాడ చెప్పినోళ్లకు 15,000 రూపాయల ప్రైజ్ కూడా ఇస్తారట. పర్షియన్ జాతికి చెందిన గీ పిల్లిని చిన్నప్పటికించి పాయరంగా సాదుకుంటున్నారట హన్మకొండలున్న గీ ఇంటోళ్ళు. టామని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారట. మమ్మీ మమ్మీ అనుకుంటా చిన్న పిల్లగాళ్ళు తిరిగినట్టే ఇంట్లో మ్యావ్ మ్యావ్ అనుకుంటా తిరిగేదట. మరి ఇంట్లో ఎవరన్నా గరమైండ్రని అలిగిపోయిందో లేకపోతే ముద్దుగున్నది కదా అని పిల్లిని ఎవరన్నా ఎత్తుకపోయినరో తెలియదు గాని 4 వద్దుల కానుంచి కనబడతలేదట. ఇక అప్పటికెంచి మా పిల్లి ఏడుకు పోయిందోనని ఇంట్లో అందరూ రందిలున్నారట. పిల్లి మిస్సింగ్ అయిన కానుంచి సక్కగా తిండి కూడా తింటలేరట. ఇక ఈ ముచ్చట వైరల్ అయ్యే వరకు పిల్లి జాడెత్తికే పండ్ల పడ్డరట ఆడున్నోళ్ళు కొందరు. పిల్లి తప్పిపోయిందని ఊరంతా పోస్టర్లేసి రివార్డు ప్రకటించిండ్రంటే గీళ్లకు పిల్లంటే ఎంత పాయిరమో చూడుండ్రి. పబ్లిక్ మరి గీ పిల్లి మీకేడన్నా గానొత్తే ఎంబటే గాళ్ళకు ఫోన్ కొట్టుండ్రి. ఏమంటున్నాం? తెలంగాణలో ఇంకో ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. ఇప్పటికే 696 ఎకరాల భూమిని రెడీ చేసి పెట్టిండ్రట సర్కారోళ్ళు. ఎయిర్పోర్టుకు కావలసిన 253 ఎకరాల భూమికి అంతకు మొదలే రాష్ట్ర సర్కారోళ్ళు 205 కోట్లు విడుదల చేసిండ్రట. కానీ శంషాబాద్ ఎయిర్ డిపోకెంచి 150 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్ డిపోలు ఉండొద్దని GMR సంస్థలు కండిషన్ పెట్టిండ్రట గప్పట్ల. ఈ ముచ్చట మీద ఇటు రాష్ట్ర సర్కారోళ్ళు అటు సెంటర్ సర్కారోళ్ళు GMR సంస్థలతోని మాట్లాడే వరకు గియ్యలు ఒప్పుకున్నారట. ఇన్నొద్దులు ఎయిర్ డిపోకు అడ్డంగున్న 150 కిలోమీటర్ల రూల్ ను వెనుకకు తీసుకునే వరకు కొత్త ఎయిర్ డిపోను కట్టుకోవచ్చని సెంటర్ సర్కారోళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈ ఎయిర్ డిపో రెడీ అయితే వరంగల్ కెంచి కూడా విమానాలు మొగుల మీదకి ఎగరబోతాయి అన్నట్టు. ఈ ముచ్చట చెప్పేసిన అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తు మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలన్నా ఎరకనే కదా చూస్తూనే ఉండండి HM టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.